ఆ విలువైన వార్తల కోసం, ప్రకాశం జిల్లా సమగ్ర సమాచారం కోసం, ఇక్కడ జరుగుతున్న రాజకీయ, వ్యాపార, వ్యవసాయ కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు వార్తలు అందించే P9 ఛానల్ని, P9 టీవీని సబ్స్క్రైబ్ చేయాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. P9 ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ ఎపిసోడ్ అతిథి ప్రకాశం జిల్లా పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు. వారిది సామాన్య రైతు కుటుంబం, ఉన్నత విద్య, ఆ తరువాత ఉద్యోగం, ఆ తదుపరి వ్యాపారం, జీవితంలో స్థిరపడ్డారు. కానీ తాను పుట్టిన సమాజానికి ఏదో ఒకటి చేయాలన్న తలంపుతో సమాజ సేవ వైపు దృష్టి సారించారు. ఎన్నో మెడికల్ క్యాంపులు, సేవా కార్యక్రమాలను నిర్వహించారు. అతను చేసిన సేవే అతన్ని నాయకుణ్ణి చేసింది. అంతే, తాను చిన్ననాటి నుండి ఎంతగానో అభిమానించే తెలుగుదేశం పార్టీ తన రాజకీయ రోల్ మోడల్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహాయ సహకారాలతో పర్చూరు ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. అనతి కాలంలోనే తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు వారి తనయులు లోకేష్ బాబు సన్నిహితులుగా ఎలా మెలగలిగారు? ఎంత చేసినా నియోజకవర్గంలో కొంతమంది టీడీపీ నేతలతో విభేదాలు ఎందుకొచ్చాయి? 2018 సార్వత్రిక ఎన్నికల్లో వారి వ్యూహం ఏంటి? ఇలాంటి అనేక ఆసక్తికర ప్రశ్నలకు వారు ఏం సమాధానం చెప్పారో మా P9 ప్రతినిధి జగదీష్ జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఇప్పుడు తెలుసుకుందాం. సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు, ఉన్నత విద్యను అభ్యసించాడు, ఆపై వ్యాపారం, జీవితంలో స్థిరపడ్డాడు. కానీ తను పుట్టిన ప్లేస్కి ఏదన్నా చేయాలన్న ఆలోచన సమాజ సేవ వైపు నడిపించింది. ఆ సమాజ సేవే అతని నాయకుడిని చేసింది, నేతను చేసింది. ఇంతకు ఎవరు అనుకుంటున్నారా? టీడీపీ నుంచి పర్చూరు ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి ఏలూరు సాంబశివరావు గారు. అతని పొలిటికల్ కెరీర్పై అతనితో ముచ్చటించే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. మీ పార్టీ అధినేత మీకు జిల్లాలో మీ పనితీరుకు మొదటి స్థానం కల్పించారు. మా P9 తరపు నుంచి ఫస్ట్ మీకు కంగ్రాట్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కుటుంబ నేపథ్యం? మాది మాటూరు మండలంలో కోనంకి చిన్న విలేజ్. మా ఫాదరు నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు చనిపోయారు. రైతు కుటుంబం, ఓ సాధారణ దిగువ మధ్యతరగతి రైతు కుటుంబం. చిన్నప్పటి నుంచి కూడా నేను బాగా చదువుకునేవాడిని. సో బాగా చదివించాలనే పట్టుదలతో మా తల్లిగారు అలాగే మా ఫాదరు బాగా ప్రోత్సహించేవారు. ఆ సమయంలో నాకు ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ కనపురంలో మెరిట్ బేస్ మీద 7th క్లాస్ అడ్మిషన్ వచ్చింది. అది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు గ్రామీణ ప్రాంతంలో ఉండే పేద పిల్లలకి గురుకుల విద్యాభ్యాసం అందించాలనే తలంపుతో పెట్టిన స్కూల్ అది. ఆ సమయంలో నేను చదువుకునే రోజుల్లో ఆ స్కూల్లో అడ్మిషన్ రావడం అంటే చాలా గొప్ప విషయం. మినిమం 85% ఉండాలి. దానికి సపరేట్గా ఒక అడ్మిషన్ టెస్ట్ ఉంటుంది. ఓకే. రెగ్యులర్ మార్క్స్ కాకుండా సపరేట్ జిల్లా మొత్తం మీద ఒక 36 సీట్లు ఉంటాయి. దాంట్లో 18, 19 ఓపెన్ కేటగిరీలో ఉంటాయి. అందులో 7th క్లాస్ సిలబస్ మీద ఎగ్జామ్ జరుగుతుంది. 8th క్లాస్లో అడ్మిషన్ వస్తుంది. ఆ స్కూల్కి అడ్మిషన్ రావడం నా జీవితంలో ఒక మంచి డైవర్షన్కి నాంది పలికింది. ఇక్కడ మా ఫాదర్ మదర్ వారందరూ కూడా ఎడ్యుకేషన్ లేకపోవటం,
ఇక్కడ ఉన్న గ్రామీణ వాతావరణంలో నాకు ఒక ఎక్స్పోజర్ దొరికే అవకాశం, దాంతోపాటు మనం కూడా ఇంత బాగా చదువుతామా, జిల్లా మొత్తం మీద సెలెక్ట్ చేసిన 18 మందిలో మనం కూడా ఒకరం అనే కాన్ఫిడెన్స్ రావటం. అక్కడ కూడా అందరూ మెరిట్ బేస్ మీద ఉంటారు కాబట్టి వేరు వేరు ప్రాంతాల నుంచి, వివిధ కులాలు, మతాలు, వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లలు మేమందరం కూడా కలిసి 3 సంవత్సరాలు 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి అక్కడే చదువుకోవడం జరిగింది. సౌకర్యాలు, కనీస సౌకర్యాలు కూడా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితుల్లో కూడా ఆనందంగా అక్కడ చదువుకోవడం జరిగింది. ఎందుకంటే చదువు మీద ఉన్న ఇష్టంతో ప్లస్ అక్కడ చాలా ఉపాధ్యాయులు చాలా ఆప్యాయంగా ఉండేవాళ్ళు. ఇప్పటికీ అప్పుడు చదువు చెప్పిన ఉపాధ్యాయులు ఇప్పటికీ కాంటాక్ట్లో ఉంటారు. ఆ రోజు మేము చదువుకున్న ఫ్రెండ్స్ కూడా ఇప్పటికీ టచ్లో ఉంటారు. ఒక మంచి వాతావరణంలో సమాజం మీద ఒక అవగాహన, అలాగే జీవితం పట్ల ఒక స్పష్టత ఆ పాఠశాలలో చదువుకోవడం ద్వారా నాకు వచ్చిందని చెప్పి నేను అనుకుంటాను. తర్వాత విద్య అక్కడ మరలా ఎడ్యుకేషన్ మిగతాది. తర్వాత ఇంటర్మీడియట్ ఇక్కడ నాగభైరవ కాలేజీలో ఫ్రీ ఎడ్యుకేషన్. ఆ రోజు నాగభైరవ కోటేశ్వర గారు అబ్బాయి వీరబాబు గారు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చి ఆ కాలేజీలో అడ్మిషన్ ఇచ్చారు. అక్కడ నుంచి ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మా ఫాదర్ చనిపోయినప్పుడు డాక్టర్ కావాలని చెప్పి అనుకునేవాడిని. కానీ ఆ టైంలో దురదృష్టవశాత్తు నాకు 1269 ర్యాంక్ వచ్చింది, 1264 ఎంసెట్లో. దాంతో కొంత నేరో గ్యాప్లో మెడిసిన్ మిస్ అయింది. సో మనకున్నప్పుడున్న ఆర్థిక పరిస్థితులు, మరలా ఇంకోసారి ఎంసెట్ రాయటానికి ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉండి, ఆ రోజు రైతు కుటుంబం నుంచి వచ్చాను, కానీ ఆ రోజున్న పరిస్థితుల్లో డాక్టర్ కావాలనుకున్నా కానీ ఈ యొక్క హార్టికల్చర్లో అడ్మిషన్ రావడం జరిగింది. ఆ రోజున్న ర్యాంక్కి రాజేంద్ర నగర్ ఆచార్య ఎన్జీ అగ్రికల్చర్ యూనివర్సిటీలో బీఎస్సీ హార్టికల్చర్ జాయిన్ అయ్యాను. ఆ 4 years కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఒక 1 year ఫీల్డ్లో వర్క్ చేశాను. అందులో కొన్ని మల్టీనేషనల్ కంపెనీస్లో వర్క్ చేశాను. రైతులతో దగ్గరగా వ్యవసాయ విధిని చదువుకోవటం ఒక ఎత్తు అయితే, ఫీల్డ్లో పనిచేయడం ద్వారా బాగా ఫీల్డ్ ఎక్స్పోజర్ వచ్చింది. కుటుంబ నేపథ్యం అదే కాబట్టి వ్యవసాయం దాని మీద బాగా ఇష్టం పెరిగింది. సమస్యలు తెలిసినాయి. రైతాంగం వారు పడుతున్న బాధలు, కష్టాలు దగ్గరగా చూసే అవకాశం ఆ సమయంలో నాకు దొరికింది. తర్వాత ఇంకా చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్ తగ్గక మరలా అక్కడ జాబ్ చేస్తూనే పీజీ ఎంట్రన్స్ రాయటం జరిగింది. పీజీ కూడా అడ్మిషన్ రావటం, వెంటనే ఎంఎస్సీ హార్టికల్చర్ సేమ్ కాలేజీ రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో చేయడం జరిగింది. అది కోర్స్ కంప్లీట్ అయ్యే సమయానికే హార్టికల్చర్ ఆఫీసర్గా డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్, ఆ రోజు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఖమ్మం జిల్లాలో నేను 5.5 years ఒక హార్టికల్చర్ ఆఫీసర్గా వర్క్ చేశాను. రైతు కుటుంబ నేపథ్యం, గ్రామీణ ప్రాంతం, అలాగే నాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ ఏజ్లో మొత్తం కూడా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు. తర్వాత బీఎస్సీ హార్టికల్చర్ చదువుకోవడం, మరలా ఒక 1 year ప్రైవేట్ కంపెనీస్లో ఫీల్డ్లో వర్క్ చేయడం, నెక్స్ట్ మళ్ళీ 2 years ఎంఎస్సీ హార్టికల్చర్ చేయడం, తర్వాత 5.5 years మరలా ఖమ్మంలో జాబ్ చేయటం హార్టికల్చర్ ఆఫీసర్గా. సో ఇదంతా కూడా నాకు ఈ అగ్రికల్చర్ మీద విపరీతమైన ఇష్టాన్ని కలగటం ద్వారా నేను ఎక్కువ అక్కడ రైతులతో మమేకం కావటం, వారి ఫీల్డ్స్లో పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి కల్టివేషన్లో కొత్త ప్రాక్టీసెస్ ఇంప్లిమెంట్ చేయటం, ఇవన్నీ కూడా చాలా మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్ తీసుకొచ్చినాయి. నాకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది వ్యవసాయం మీద. స్టిల్ ఇంకా బెటర్గా ఇంకేం చేయొచ్చు, మనం జీవితంలో స్థిరపడుతూ ఎక్కువ మందికి ఏ విధంగా సహాయపడగలమనే ఉద్దేశంతో నోవా అగ్రిటెక్ అని కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 10 years కంప్లీట్ అయింది. 2007లో మొదలుపెట్టిన కంపెనీ అది. ఈరోజు దాదాపు భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ఒక మంచి రైతాంగానికి ఒక నమ్మకంగా, విశ్వాసంగా, మంచి ఉత్పాదనలు అందించే సంస్థగా పేరు తెచ్చుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఈ జర్నీలో చాలామంది నా తోటి మిత్రులు కానీ, మా కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ కానీ, వీళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించారు. తద్వారా తక్కువ ఖర్చుతో బెటర్ ప్రొడక్ట్స్ రైతాంగానికి ఇవ్వగలిగాం. తక్కువ సమయంలో మల్టీనేషనల్స్కి ధీటుగా ప్రొడక్ట్లు లాంచ్ చేయడం, అలాగే తక్కువ సమయంలో ఎక్కువ మంది రైతులకి అందించడంతో పాటు
మంచి బ్రాండ్ ఇమేజ్ సంపాదించగలిగాం. సో దాని ద్వారా ఏమైందంటే ఎన్నో సంవత్సరాలుగా అగ్రికల్చర్లో కూడా ఫార్మర్ చేసే యాక్టివిటీస్కి, రీసెర్చ్ ఫైండింగ్స్కి ఆ గ్యాప్ని బ్రిడ్జ్ చేయడానికి గవర్నమెంట్ కానీ, ఎన్జిఓస్ కానీ, లేకపోతే ప్రైవేట్ ఆర్గనైజేషన్ కానీ వర్క్ చేస్తూ ఉన్నాయి. అందులో నేను కూడా ఒక పార్ట్ కావడం అనేది చాలా ఒక మంచి ఆనందాన్ని ఇచ్చిన అంశం. అందులో భాగంగానే అగ్రి క్లినిక్ అని ఒక మ్యాగజైన్ లాస్ట్ 8 years నుంచి కంటిన్యూస్గా రన్ చేస్తూ ఉన్నాం. ఒక కలర్ఫుల్ మ్యాగజైన్, రైతాంగానికి టెక్నాలజీని అందించే దాంట్లో. అందులో కొంత శ్రమ ఉంటుంది, అలాగే చాలా ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ. అయినా సరే ఫార్మర్కి టెక్నాలజీ అందించే దాంట్లో ఆ మ్యాగజైన్ని కంటిన్యూస్గా రన్ చేస్తూ ఉన్నాం. వ్యాపారంలో ఆర్థికంగా బాగా స్థిరపడ్డారు. మీకు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదు, మీ కుటుంబంలో ఎవరు రాజకీయ నేతలు లేరు. ఈ రాజకీయాల వైపు రావాలన్న ఆలోచన రాజకీయం డబ్బుతో ముడిపడింది. కష్టపడి సంపాదించుకున్న డబ్బు రావాలన్న ఆలోచన ఎట్లా కలిగింది? రాజకీయాల్లోకి డబ్బు అంతా ఖర్చు అయిపోద్దని తెలిసిన విషయమే కదా. అవును. ఎలా వచ్చింది మీకు అసలు ఆలోచన? ఇక్కడేంటంటే నేను విపరీతంగా ఆర్థికంగా స్థిరపడింది ఏం లేదు. ఎప్పటికప్పుడు ఇన్నోవేటివ్గా వర్క్ చేయటం, టీం వర్క్ మీద నాకు ఎక్కువ నమ్మకం ఉండేది. మనం పని చేయటం ద్వారా వచ్చే సాటిస్ఫాక్షన్ మనం సంపాదించే డబ్బు కన్నా కూడా చాలా విలువైందని నేను నమ్ముతాను. ఈరోజు రైతాంగానికి నోవా అగ్రిటెక్ అనే కంపెనీ ద్వారా బ్రహ్మాండంగా నాతో నిమిత్తం లేకుండా R&D కానీ, లేకపోతే ఎక్స్టెన్షన్ వర్క్ కానీ, లేకపోతే టెక్నాలజీ ట్రాన్స్ఫర్లో కానీ చాలా మంచి పేరు సంపాదించుకుంది. అలాగే నేను చిన్నప్పటి నుంచి కూడా ఎన్టీ రామారావు గారి అభిమానిగా, చంద్రబాబు నాయుడు గారి యొక్క వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను హార్టికల్చర్ ఆఫీసర్గా కూడా కొన్ని రోజులు వర్క్ చేశాను. వారి అడ్మినిస్ట్రేషన్ మీద కానీ, వారి యొక్క నాయకత్వం మీద కానీ ఒక విపరీతమైన మక్కువ ఉండేది నాకు. చాలా అట్రాక్ట్ అయిన ఆయన. ఆ దిశలో ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు వరుసగా రెండోసారి ప్రతిపక్షంలో ఉండటం, అలాగే ఆ సమయంలో ఉన్న రాష్ట్ర పరిస్థితులకి వారి లీడర్షిప్ ఖచ్చితంగా అవసరమని విశ్వసించిన వ్యక్తుల్లో నేను కూడా ఒకని. ఆ సమయంలో మన జీవితం, మన ఎయిమ్ అనేది పక్కన పెట్టి మరలా అలాంటి నాయకత్వం బలపరచవలసిన అవసరం ఉంది, అలాంటి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం అని నమ్మిన వ్యక్తిగా ఆయనతో పాటు కలిసి పనిచేయడానికి ఇష్టపడేవాడిని. అందులో భాగంగానే నేను తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న సమయంలో కార్యకర్తగా ఇక్కడ అనుకోని పరిస్థితుల్లో, నా పుట్టి పెరిగిన ప్రాంతం పర్చూరు నియోజకవర్గంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో ఇక్కడ అంతకుముందు రిప్రజెంట్ చేసిన లీడర్ బయటికి వెళ్ళిపోవటం వలన ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి కొంత ఇబ్బందికరమైన వాతావరణంలో ఒక ఎమోషనల్ పాలిటిక్స్కి వైఎస్ఆర్సీపీ తెరదీసిన నేపథ్యంలో కొంత డిస్టర్బెన్స్ ఇక్కడ ఉండటం వలన దీన్ని మనం కూడా ఒక కార్యకర్తలాగా వచ్చి పనిచేసి ఏదో రకంగా మన వంతు సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో మాత్రమే నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. 2014 పంచాయతీ ఎన్నికలు, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో ఏలూరు సాంబశివరావు గారు కోట్లు ఖర్చు పెట్టారు. వాస్తవం కదా? వాస్తవం కాదండి. ఎందుకంటే గతంలో ఇక్కడ రాజకీయం ఎట్లా జరిగేదంటే, నేను ఒక రాజకీయ కుటుంబ నేపథ్యం లేదు, లేకపోతే ఒక పొలిటికల్ యాంబిషన్తో రాజకీయాల్లోకి రాలేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఇష్టం, తెలుగుదేశం పార్టీ మీద ఉన్న అభిమానం, ఎన్టీ రామారావు గారు యొక్క ఆశయాలను ఇష్టపడిన వ్యక్తిగా రాజకీయాల్లోకి వచ్చాను. వచ్చిన తర్వాత జనరల్గా బయట నుంచి వచ్చాను కాబట్టి డబ్బుతో ఇక్కడ జనాలు ఒక నానుడి ఉండుండొచ్చు, కానీ ఇప్పుడు లేదు. ఎవరైనా ఒకళ్ళిద్దరు అనుకొని ఉండొచ్చు. కానీ నేను ఇక్కడికి పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా గతంలో చూస్తే ఏ మీటింగ్ పెట్టినా జనరల్గా కార్యకర్తలను ఎంటర్టైన్ చేయడానికో లేకపోతే మద్యం కానీ లేకపోతే ఇతరత్ర ఇవన్నీ ఉండేవి. కానీ నేను ఈ 6.5-7 సంవత్సరాల కాలంలో ఎక్కడా కూడా ₹1 వాటి కోసం ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. కంప్లీట్గా ఆ సిస్టమ్ని మార్చడం జరిగింది. సో ఇక్కడ డబ్బు అనేది మన రెగ్యులర్ యాక్టివిటీస్కి సంబంధించిన ఎక్స్పెండిచర్ని మీట్ అయ్యే డబ్బు ఉంటే సరిపోతుంది. కేవలం డబ్బుతో రాజకీయాలు చేయాలనుకుంటే ఎంతోమంది ఇంకా వేలాది కోట్ల రూపాయలు ఉన్న వ్యక్తులు కూడా చేయగలిగేవాళ్ళు.
కానీ ఇక్కడ ఏంటంటే ప్రజల్లో గూడు కట్టుకుని ఉన్న సమస్యల్ని వారి యొక్క భావాలను అర్థం చేసుకొని ఆ ప్రాంతాలని నిశ్చితంగా పరిశీలించి పాదయాత్ర చేయటం ద్వారా ప్రజలను కలుసుకున్నాను, వారితో మమేకమయ్యాను, సమస్యలు తెలుసుకున్నాను. అలాగే అక్కడ ఉన్న చిన్న చిన్న సమస్యలకు కూడా ఎందుకు ఆనాటి ప్రజాప్రతినిధులు పరిష్కారం చూపెట్టలేకపోయారనే ఆలోచన కూడా ఎన్నో సందర్భాల్లో కలిగింది. ఇక్కడ నేను అర్థం చేసుకున్నది దాని మీద దృష్టి పెట్టకపోవటం, కమిట్మెంట్ లేకపోవటం, చెయ్యాలనే తపన, కోరిక, అవసరం ఆనాడున్న రాజకీయ నాయకులకు లేకపోవటం వల్ల ఈ సమస్యలు ఇట్లా పేరుకున్నాయి. అలాంటి సమయంలో నేను ఆ సమస్యలను అడ్రస్ చేసినప్పుడు పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన వచ్చింది. ఆ స్పందన నన్ను ఇంకా ప్రేరేపించింది. రాజకీయాల్లో ఇంకా పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ కావాలి, ఈ సమస్యలకి ఏ విధంగానైనా పరిష్కారం తీసుకురావాలి అనేది నాలో పట్టుదల కూడా పెంచింది. తద్వారా ఏదైనా ప్రజలకు ఉపయోగపడాలంటే ఖచ్చితంగా రాజ్యాధికారము, రాజకీయ అధికారం అవసరం. దాంట్లో భాగంగానే మనం ఇక్కడ కంటెస్ట్ చేయడానికి, లేకపోతే ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నమ్మకంతో అపాయింట్ చేశారు. అలాగే ప్రజల్లో తిరుగుతా, వాళ్ళలో కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకుంటా, సమస్యల్ని అడ్రస్ చేసుకుంటా, వాటిని తీర్చగలుగుదామనే నమ్మకం కల్పించడం ద్వారా పంచాయతీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎలక్షన్స్లో అప్పటి వరకు చాలా ఇబ్బందుల్లో ఉన్న పార్టీ అనుకున్న పార్టీని బ్రహ్మాండమైన ఒక బలీనీయమైన శక్తిగా తయారు చేసేదానికి నా పాదయాత్ర కానీ, ఆ రోజు మేము తీసుకున్న యాక్టివిటీస్ కానీ, సేవా కార్యక్రమాలు కానీ పెద్ద ఎత్తున ఉపయోగపడ్డాయి. ఇందులో డబ్బు అనేది అప్రస్తుతం, కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్, మన కమిట్మెంట్ అనేది ఇంపార్టెంట్. టీడీపీలో చాలామంది నేతలు ఉన్నారు ప్రకాశం జిల్లాలో, ఎన్నో సంవత్సరాలుగా ఉన్నారు. కానీ వాళ్ళందరూ తీసుకురాని నిధులు మీ అధినేత దగ్గర అయితేనేమి, మీ మినిస్టర్ దగ్గర లోకేష్ గారి దగ్గర అయితేనేమి మీరు మీ నియోజకవర్గానికి తీసుకొచ్చారు. వాళ్ళిద్దరితో అంత రేపో, అతి తక్కువ కాలంలో ఇంత రేపో ఆ మెయింటెనెన్స్ ఎలా చేయగలుగుతున్నారు మీరు? అంటే మనం ఇదంతా కూడా ఒక సమస్యని ప్రాపర్గా అడ్రస్ చేసినప్పుడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం అయితే గతంలో 40-50 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, ఇలాంటి గవర్నెన్స్ ఇంతవరకు ఎప్పుడూ రాష్ట్రంలో జరగలేదు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఇలాంటి గవర్నెన్స్ జరగలేదు. కానీ ఈ టర్మ్లో చాలా అద్భుతమైన ప్రణాళికతో ఇంకా పెద్ద ఎత్తున వారికి ఉన్న అపారమైన 40 సంవత్సరాల అనుభవం, అలాగే ఒక కమిట్మెంట్, రాష్ట్రం ఇబ్బందులు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మళ్ళా ప్రజల్లో ఒక బ్రహ్మాండమైన కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయాలి, గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి, ప్రతి పైసా బాధ్యతాయుతం ఖర్చు పెట్టాలనే ఆయన దృక్పథం ఈరోజు చాలా పాలసీలకు రూపకల్పన చేసింది. నేను చదువుకున్న వ్యక్తిగా, ఇక్కడ సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తిగా, ఆ సిస్టంలో ఉన్న ప్రాసెస్ని అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ నిధులు ఎలా రాబట్టుకోవాలి, దాని ద్వారా ఈరోజు నీరు చెట్టు కింద పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకోవాలనేది ప్రభుత్వం నిర్ణయించుకున్న ఒక విధానం. ఆ నీరు చెట్టు కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా మనం దాని యొక్క ఆబ్జెక్టివ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలనేది మనం చేసుకున్న ప్రణాళిక. దీనికి నియోజకవర్గంలోని 95 పంచాయతీల్లో టోటల్గా ఉన్న చెరువులు, కుంటలు, వాగులు వీటన్నిటిని కూడా రెవెన్యూ నుంచి రికార్డ్స్ తెప్పించుకోవడం జరిగింది. ఉదాహరణకు చెప్తాను మీకు. తెప్పించుకున్న తర్వాత ఒక 200కు పైగా ట్యాంక్స్ ఉన్నాయి, చిన్నవి పెద్దవి, 10-15కు పైగా వరకు వాగులు ఉన్నాయి. వీటన్నిటినీ కనుక మనం పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తే బ్రహ్మాండంగా రెయిన్ వాటర్ని హార్వెస్ట్ చేయొచ్చు, తర్వాత భూగర్భ జల మట్టం పెంచవచ్చు, తర్వాత వాటర్ హోల్డింగ్ కెపాసిటీని పెంచవచ్చు సాయిల్లో, తర్వాత వాటర్ స్టోరేజ్ కెపాసిటీని పెంచవచ్చు. తద్వారా ఇక్కడ నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలో టైలెండ్స్లో ఉన్న మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుందని నమ్మాను. కాబట్టి ఆ నీరు చెట్టు గైడ్లైన్స్ అన్నీ కూడా ఫాలో అయ్యి ఆ స్కీమ్ లాంచ్ చేసిన వెంటనే దాదాపు ఒక ఉద్యమంలాగా మన పర్చూరు నియోజకవర్గంలో ఒక ఉద్యమంలాగా మిగతా కాన్స్టిట్యున్సీకి, జిల్లాకి, అలాగే రాష్ట్రానికి ఒక మోడల్ లాగా నీరు చెట్టు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. సరే, ఇందులో 1-2 చోట్ల ఇబ్బందులు జరుగుతాయి, కానీ టోటల్ కాన్సెప్ట్ వలన ఈరోజు ఏమైందంటే బ్రహ్మాండంగా భూగర్భ జల మట్టం 3-4 రెట్లు పెరిగింది. దాంతోపాటు ఒక 2 TMCల వాటర్ని స్టోర్ చేసుకునే స్టోరేజ్ కెపాసిటీని అడిషనల్గా క్రియేట్ చేసుకోగలిగాం. దీంతో చాలా గ్రామాల్లో రెయిన్ ఫెడ్ క్రాప్స్ వేసుకుని వదిలేసే భూముల్లో కూడా బంగారంలాగా ఈరోజు
మిరప పంట వేస్తూ ఉన్నారు, పొగాకు వేస్తూ ఉన్నారు, రబీలో మొక్కజొన్న వేస్తూ ఉన్నారు. ఇట్లా ఇదంతా కూడా డైరెక్ట్గా ఇమ్మీడియట్గా యూటిలైజేషన్లోకి వచ్చి దాని ఫ్రూట్స్ ఫార్మర్స్ ఫీల్ అవుతూ ఉన్నారు. సో నాకు ఉన్న అవగాహనతో నేను ఆ ప్రోగ్రామ్ని మ్యాక్సిమం ఉపయోగించుకున్నాను. అలాగే చంద్రన్న బాట, ఇది పంచాయతీరాజ్ NREGS మ్యాచింగ్ గ్రాంట్స్తో పెద్ద ఎత్తున చంద్రన్న బాట ప్రోగ్రాం తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు. పర్చూరు నియోజకవర్గంలో సుమారుగా ఒక 650 కిలోమీటర్ల బజార్లు ఉన్నాయి రోడ్లు, గ్రామాల్లో. సీసీ రోడ్లు గ్రామాల్లో ఉన్న రోడ్ల యొక్క లెంగ్త్ని కొలిస్తే 650 నుంచి 680 కిలోమీటర్లు ఉన్నాయి. ఓకే. ఇందులో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కేవలం 110 కిలోమీటర్లు మాత్రమే సిమెంట్ రోడ్డు వేయటం జరిగింది. అందులో కూడా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే ఎక్కువ జరిగింది. నేను ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆ పాలసీ చంద్రన్న బాట ఏదైతే కార్యక్రమం తీసుకున్నారో దాన్ని నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఎక్కువ మొత్తంలో ఇంప్లిమెంట్ చేశాను. ఎందుకంటే నేను ఏ గ్రామానికి వెళ్ళినా రోడ్లన్నీ బురదమయం, విపరీతంగా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఒక్క రోడ్డు వేస్తే చాలనుకునేవాళ్ళు. గతంలో ఉన్న ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా ఒక కిలోమీటర్ ఉన్న బజార్కి 50 మీటర్లు 50 మీటర్లు, సంవత్సరానికి ఒక 50 మీటర్లు, లేదా 5 సంవత్సరాలకు ఒక 100 మీటర్లు వేసి ఓట్ల కోసమే మాత్రమే అభివృద్ధి జరిగేది ఆ రోజుల్లో. అది కూడా ప్రభుత్వ డబ్బుతో ఆ విధంగా చేయటం అనేది చాలా దారుణమైన విషయం. అలాంటిది ఈ చంద్రన్న బాట ప్రోగ్రాంలో మనం ఇప్పటి వరకు 280కి పైగా కిలోమీటర్లని సిమెంట్ రోడ్ నిర్మాణం చేసుకున్నాం. అలాగే 100 కిలోమీటర్ల సిమెంట్ రోడ్డుకి ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు. ఇంకొక 100 కిలోమీటర్లు జరుగుతూ ఉంది. అంటే మిగిలిపోయింది కేవలం సుమారుగా 100 కిలోమీటర్లు మాత్రమే. అంటే 650 కిలోమీటర్లలో గతంలో 40-50 సంవత్సరాలు కేవలం 110 కిలోమీటర్లు మాత్రమే సిమెంట్ రోడ్ వేస్తే మేము ఈ 4 సంవత్సరాల కాలంలో 250 కిలోమీటర్లని కంప్లీట్ చేశాం. ఇంకొక 100 కిలోమీటర్లకి పనులు జరుగుతూ ఉన్నాయి. అంటే 350. కేవలం ఇంకో 100, 120, 140 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. అందులో కూడా ఒక 80 కిలోమీటర్లకి మళ్ళీ ముఖ్యమంత్రి గారు అడిషనల్ శాంక్షన్స్ ఇవ్వడానికి ప్రామిస్ చేశారు. సో ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు రాబట్టే దాంట్లో ఒక ప్రణాళిక ప్రకారం పనిచేశాం. SDF మ్యాచింగ్తో NREGS, అలాగే 13th ఫైనాన్స్తో NREGS మ్యాచింగ్, అలాగే డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఫండ్ మినరల్ ఫండ్తో NREGS మ్యాచింగ్. ఈ విధంగా ఎక్కడికక్కడ ఉన్న స్కీమ్స్ అన్నిటిని మెర్జ్ చేసి ఏదైతే ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తారు కన్వర్జెన్స్ మోడ్లో అన్ని డిపార్ట్మెంట్స్ అనుసంధానం చేయటం ద్వారా ఈ అన్ని కూడా పెద్ద ఎత్తున నిధులు రాబట్టాం, పనులు అదేవిధంగా కంప్లీట్ చేశాం. సో ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్లు కానీ సైడ్ డ్రైన్స్ కానీ చక్కగా బ్రహ్మాండంగా ఉండడానికి ప్రధానమైన కారణం అది. దేవరపల్లి భూముల విషయంలో ఏలూరు సాంబశివరావు గారి గ్రాఫ్ పడిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా అది చర్చాంశమైంది. దాన్ని ఎందుకు త్వరగా పరిష్కరించలేకపోయారు మీరు? గ్రాఫ్ పడిపోయేది ఏం లేదు దాంట్లో. అది కొంత మిస్కమ్యూనికేషన్, కొంత రాజకీయ లబ్ధి కోసం కొంతమంది వ్యక్తులు, కొంతమంది శక్తులు, కొన్ని రాజకీయ పార్టీలు చేసిన డ్రామాలో అక్కడ దళితులు పావులయ్యారు. వారు చాలా ఇబ్బంది పడ్డారు మానసికంగా, శారీరకంగా, అలాగే ఫైనాన్షియల్గా. దాదాపు ఒక 1.5 months చాలా క్షోభకు గురయ్యారు. ఒక శాసనసభ్యునిగా నా నియోజకవర్గంలో అలాంటి పరిస్థితి రావడం ఒక దురదృష్టకరమైన సంఘటనగా భావించాను. దీన్ని ఏదో విధంగా సామరస్యపూర్వకంగా పరిష్కారం చేయాలనే తలంపుతో నేను మొదలుపెట్టిన ప్రక్రియ ఎంతోమంది ఎన్నో అడ్డంకులు సృష్టించినప్పటికీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఈరోజు ఆ గ్రామంలో అన్నదమ్ముల్లాగా అన్ని కులాల మతాల ప్రజలు కలిసి ఉంటున్నారు. అలాగే ఆ గ్రామ అవసరాలు తీరినాయి. అలాగే దళితుల యొక్క వారికి ఆ భూమి మీద పూర్తి యాజమాన్య హక్కు కలిగేటట్లు మరో 20 ఎకరాల భూమిని, బంగారం పండే భూమిని, నీటి సదుపాయం ఉన్న భూమిని వారికి ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఎన్నో ఇబ్బందులు, అడ్డంకుల మధ్య పరిష్కారం చేసుకోగలిగారు. కానీ దాన్ని రాజకీయాల కోసం ఉపయోగించేటప్పుడు కొంత ఇబ్బంది జరిగినమాట వాస్తవమే. కానీ దాన్ని మనకున్న స్ట్రాటజీ, అలాగే ప్లానింగ్, అలాగే కమిట్మెంట్తో దాన్ని 100%
సార్ట్అవుట్ చేసుకున్నాం. మొన్నే చూశారు మీరు దేవరపల్లి గ్రామానికి వెళ్ళినప్పుడు వాళ్ళంతా కూడా గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు. ఎప్పటికీ నా జీవితంలో మర్చిపోలేను. అలాంటి కుటుంబాలకి ఖచ్చితంగా సహాయపడాలి. అలాగే ఈరోజు దేవరపల్లి గ్రామం గతంలో ఎంతోమంది శాసనసభ్యులకి ఎన్నో ప్రభుత్వాలకి అండదండలు అందించిన గ్రామం, ఒకే యూనిటీగా ఉండి గ్రామం మొత్తం కూడా సపోర్ట్ చేసిన పరిస్థితుల్లో కూడా ఇసుమంతా కూడా అభివృద్ధి జరగలేదు. కానీ ఈరోజు అటు గ్రామం కానీ ఇటు ఎస్సీ కాలనీ కానీ బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇంకా పనులు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తి చేసి నెక్స్ట్ 2 monthsలో ఒక మోడల్ విలేజ్గా ఆ విలేజ్ తయారవుతుంది. ఒక సీసీ రోడ్డే కాదు, ప్రజలకు వాళ్ళ యొక్క ఎకనామికల్ స్టేటస్ కూడా ఇంప్రూవ్ అయ్యేదానికి వారికి పాడి గేదెలు ఇవ్వటం కానీ, లేకపోతే పని కల్పించే దాంట్లో కానీ, లేకపోతే అక్కడ పరిశుభ్రమైన పరిస్థితులు తీసుకొచ్చే దాంట్లో కానీ, అక్కడ రైతాంగానికి కావలసిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి నిధులు అందించే విషయంలో కానీ, అక్కడ చెరువులు అభివృద్ధి చేసే విషయంలో కానీ, ప్రతి విషయంలో కీన్గా ప్రతి అంశాన్ని టచ్ చేయటం ద్వారా ఆ ప్రజల మనసుల్లో మంచి స్థానాన్ని పొందానని చెప్పి నేను అనుకుంటున్నాను. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను చూసి పారిపోకుండా దాని ద్వారా వచ్చే పర్యవసనాలని మనం ఫేస్ చేసి మన నిజాయితీగా పనిచేసినప్పుడు బ్రహ్మాండమైన రిజల్ట్ వస్తుందనే దానికి దేవరపల్లి నిదర్శనం. మీ టీడీపీలోని సెకండ్ గ్రేడ్ నేతలు ఇటీవల చిన్న మీటింగ్ పెట్టారు. టీడీపీ పార్టీని అతను రాజకీయాన్ని వ్యాపారం చేశాడు ఏలూరు సాంబశివరావు గారు. వాస్తవమేనా? సెకండ్ గ్రేడు, తృతీయ గ్రేడు, లేకపోతే టాప్ గ్రేడు ఇట్లా ఏమి ఉండదు పార్టీలో. జనరల్గా ఏంటంటే నేను ఎంచుకున్న విధానంలో కొంతమందికి నచ్చల, వాళ్ళ పెత్తందారి వ్యవస్థ కానీ, లేకపోతే వాళ్ళ యొక్క వారి కొంతమంది చేతుల్లోనే ఉండాలి అధికారము, కొంతమంది వ్యక్తులకే లబ్ధి జరగాలనే పద్ధతిని నేను ఫస్ట్ నుంచి కూడా వ్యతిరేకిస్తూ వచ్చాను. దాన్నే నేను ఒక పాలసీగా తీసుకొని ఒక సమగ్రమైన లీడర్షిప్ ఉండాలి, ఒక ఇంటిగ్రేటెడ్ లీడర్షిప్ గ్రామాల్లో ఉన్నప్పుడే, అది సింగిల్ లీడర్ కానీ మల్టిపుల్ లీడర్స్ కానీ ఒక విజన్తో ఉండాలి, యాక్యురసీ ఉండాలి, ఆ లీడర్షిప్లో ఒక ఇంటిగ్రిటీ ఉండాలి. అట్లా ఉన్న దగ్గర ఎక్కడా సమస్య లేదు. ఎక్కడో 95 గ్రామాల్లో ఒక 2-3 చోట్ల ఏదో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. వాళ్ళ యొక్క సమస్యని పార్టీ ఫోరంలో రకరకాలుగా చెప్పుకునే అవకాశం, కానీ అవేమీ ఉపయోగించుకోలేదు వాళ్ళు. అలాగే నేను పలు దఫాలుగా పార్టీకి పనిచేసిన ప్రతి వ్యక్తి నాకు ఇంపార్టెంట్. అలాగా అందుకని చెప్పి ఎవరిని వదులుకోవడం కానీ నేను ఇష్టపడలేదు. అందువల్ల వారిని కలుపుకొని పోవాలని ఆ కొద్దిమంది, అతి కొద్దిమంది వారిని కూడా కలుపుకుపోవాలి. ఒక్క వ్యక్తి కూడా మనల్ని వ్యతిరేకించడానికి వీల్లేదు. మనం చేసే పని మంచి పని అయినప్పుడు 1కి 10 సార్లు కన్విన్స్ చేసి ప్రతి ఒక్కరిని కలుపుకోవాలనే దృక్పథంతో పనిచేశాను. కాబట్టే ఇన్ని పనులు ఇంత సమర్థవంతంగా అందరి సమిష్టి పార్టిసిపేషన్తో చేయగలిగాను. కానీ వారు దానికి హెసిటేట్ చేశారు. సో పార్టీలో చర్చించబడిన అంశాలను బహిరంగపరిచారు. రకరకాలుగా దాన్ని విస్తృత స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్ళి ఒక డిఫేమ్ చేయాలని చెప్పి ఒకళ్ళిద్దరూ చేసిన ప్రయత్నం ప్రజలు అర్థం చేసుకున్నారు. కార్యకర్తలు చేత్కరించుకుంటున్నాడు. వాళ్ళు దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. దాని గురించి పార్టీకి కూడా అన్ని వివరాలు అన్ని విషయాలు తెలుసు. వారు దాని మీద తగిన చర్య తీసుకుంటారు. ప్రకాశం జిల్లా టీడీపీ పార్టీలో 2 గ్రూపులు. మీరే గ్రూప్లో ఉన్నారు? గ్రూపులు ఎక్కడ ఉన్నాయండి? పార్టీలు అంతా ఒకటే గ్రూప్, చంద్రబాబు గారి గ్రూపు, తెలుగుదేశం. ఏ మీటింగ్లో అసలు జనాలు తిట్టుకోకుండా ఉంది పార్టీలో? మీరు ఏ మీటింగ్ విస్తృత సమావేశం ఎప్పుడు పెట్టుకున్నా 2 వర్గాలుగా ఉంటారు ఎప్పుడు అందరూ. ఇప్పుడు మీరు బలరాం గారి వర్గమా జనార్దన్ గారి వర్గమా? అట్లా ఏమి లేదు. నేను తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఈ పార్టీ యొక్క ఐడియాలజీ ప్రాసెస్లో పనిచేయడానికి వచ్చాను. ఇక్కడ వ్యక్తుల మధ్య వచ్చే చిన్న చిన్న డిస్ప్యూట్స్ని భూతద్దంలో చూపెట్టి వాటి ద్వారా లబ్ధి పొందాలనుకునే కొంతమంది ఉంటే ఉండొచ్చు. కానీ నేను అందరూ కలిసి ఉండాలి, అందరూ కలిసికట్టుగా సమిష్టి నాయకత్వం ఈ జిల్లాకి ఇస్తే ఇక్కడ 12 నియోజకవర్గాల్లో 12 తెలుగుదేశం గెలుస్తుందని నమ్మిన వ్యక్తిని నేను. కాబట్టి ఇక్కడ వ్యక్తులు కాదు, పార్టీ చాలా ఇంపార్టెంట్. ఇవాళ నేను ఉండొచ్చు, లేకపోతే నా ప్లేస్లో ఇంకొకళ్ళు ఉండొచ్చు. అల్టిమేట్గా పార్టీ వ్యవస్థ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి పార్టీ ప్రయోజనాల కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన సమయం ఇది. కాబట్టి ఇక్కడ గ్రూప్ రాజకీయాలకి తావులేదు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అధిష్టానం కూడా సహించదు. నేను వీటికి కంప్లీట్గా దూరంగా ఉంటాను. అందరితో కలిసిపోతారు, అందరితో కలిసి ఉండాలి, అందరితో పని చేయాలనేది నేను పెట్టుకున్న ప్రాసెస్. 2019 ఎన్నికల్లో ఇటీవల కాలంలో అనిపిస్తున్నది, పచ్చూరు నియోజకవర్గం నుంచి దగ్గుపాటి కుటుంబం నుంచి నూతన వారసుడు రాబోతున్నాడు.
వాళ్ళకి గతంలో ఈ నియోజకవర్గంలో మంచి పట్టుంది. ఆ 2019 వాళ్ళని ఫేస్ చేయడం కోసం మీరు ఎలాంటి వ్యూహరచన చేస్తున్నారు? కొత్తగా రచించేది ఏముందండి, ఇక్కడ క్లియర్గా గతంలో 30-40 సంవత్సరాలు ఈ ప్రాంతంలో చక్రం తిప్పిన వ్యక్తులు, గొప్ప గొప్ప పదవులు అనుభవించిన వాళ్ళు చిన్న చిన్న సమస్యలు కూడా ఏమీ చేయలేకపోయారు. నేను ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పెద్ద పెద్ద సమస్యలను కూడా సునాయాసంగా పరిష్కారం చేయగలిగాను. ఇలాంటి పరిస్థితుల్లో ఒక పాజిటివ్ ఓటింగ్ కోసమే నేను చేసే పని. తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంది. పెద్ద ఎత్తున ప్రతి కుటుంబానికి ఉపయోగపడే విధంగా ఒక ట్రాన్స్పరెంట్ సిస్టంలో జవాబుదారీతనంతో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు పాజిటివ్ ఓటింగు వేయటానికి సిద్ధంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ. కొంతమంది వ్యక్తులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం, వారి రాజకీయ ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టిన పార్టీలతో కలిసే వ్యక్తులు, ఈ రాష్ట్రాన్ని దోచుకోవాలని పార్టీలు పెట్టిన వ్యక్తులతో కలవాలనుకున్న వ్యక్తులకి ఇక్కడ ప్రజలు చోటివ్వరు. ఎందుకంటే గతంలో చూశారు, అందరినీ చాలామందిని చూశారు. కానీ వారు కేవలం రాజకీయాలు చేశారు, వారి పదవులు అనుభవించారు, కానీ ఈ ప్రాంతానికి కానీ ఈ ప్రాంత ప్రజలకు కానీ ఏమీ చేయలేకపోయారు. అది ప్రజలకు తెలిసిన బహిరంగ రహస్యమే. కాబట్టి మీ అధినేత కుమారుడితో మీకున్న రేపోతో 2019లో మరలా టీడీపీ అధికారంలోకి వస్తే ఏలూరు సాంబశివరావు గారు మంత్రి? నేను అవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. పదవుల కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారితో పనిచేయడం కోసం. పదవి పిచ్చి లేకుండా రాజకీయాల్లోకి ఎవరైనా వస్తారా? పదవి 10 మందికి ఉపయోగపడే పదవి అయితే దానికోసం ప్రయత్నం చేయడంలో తప్పులేదు. మంత్రి పదవి 100 మందికి ఉపయోగపడుద్ది కదా. ఎమ్మెల్యే కూడా బోల్డ్ చేయొచ్చు. ఎమ్మెల్యే కంటే ఎక్కువ కదా మంత్రి అంటే. పార్టీ మన ఎఫిషియన్సీ ఉండి మనం చేయగలమని చెప్పి నమ్మకం ఉండి ఏ బాధ్యత పెట్టినా మనం చేస్తాం. నేనంటే మీకు కానీ ఆ పదవి కోసమో లేకపోతే ఇంకొక పని కోసమో రాజకీయంలో రావాలని లేదు, రాజకీయాన్ని ఉపయోగించుకోవాలని లేదు, దానికోసం లాబీ చేయాలని లేదు. మంత్రి పదవి తెచ్చుకుంటారా అంటున్నా. ర్యాపో వల్ల ఇక్కడ నాకు 4 పనులు అయితే సంతోషం. ఇక్కడ పెండింగ్లో ఉన్న చాలా పనులు ఇంకా కొన్ని ఉన్నాయి, అవైతే ఇంకా సంతోషం. కానీ ఆ ర్యాపో అనేది పదవుల కోసం మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. నాకు ఇష్టం. చంద్రబాబు వ్యాపారం చేసుకుంటున్నాము, ఈ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చామరా నేను అని ఇప్పుడు అనిపించిందా? అనిపించలేదు, కానీ కొన్ని సందర్భాల్లో బాధ అనిపిస్తుంది. ఎందుకంటే కుటుంబంతో సమయాన్ని కేటాయించలేకపోతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో మనం మంచి చేయాలనుకున్నా కొంతమంది అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనం కరెక్ట్గా, పర్ఫెక్ట్గా, నిజాయితీగా ఉన్న రాజకీయ విమర్శలు, వాళ్ళ స్వార్థం కోసం చేసే విమర్శలు అప్పుడప్పుడు మనసును బాధ పెడతాయి. కానీ ఇక్కడ లార్జర్ ఇంట్రెస్ట్, ప్రయారిటీస్ దృష్టిలో పెట్టుకొని అవన్నీ పార్ట్ ఆఫ్ ది గేమ్ అనుకొని ముందుకెళ్ళడం తప్పితే ఇప్పుడు మనం చేయగలిగింది కూడా ఏం లేదు. ఈ గడిచిన 4 సంవత్సరాల నుంచి ఉన్నారు మీరు తదనంతరం అయినా సరే, మీరు తర్వాత అయినా సరే జనం చెప్పుకోవటానికి ఏలూరు సాంబశివరావు గారి హయాంలో మా నియోజకవర్గానికి ఇవి తీసుకొచ్చారు అని పర్మనెంట్గా చెప్పుకునేవి ఏమేం చేశారు చెప్పగలరు మీరు? ప్రతి గ్రామంలో మీరు ఏ బజార్కి వెళ్ళినా కూడా ప్రజలు చెప్తారు. గతంలో 30-40 సంవత్సరాలు ఎదురు చూసాము ఈ పని కోసం, సాంబశివరావు వచ్చి చిటికలో చేశాడు మాకని చెప్పి ప్రజలు చెప్పుకుంటా ఉన్నారు, ప్రజలు ఆశీర్వదిస్తూ ఉన్నారు. అందుకే అట్లాంటి 1-2 అని కాదండి, చిన్న చిన్న సమస్యలు నేను చెప్తున్నాను. ఇక్కడ అంతా గ్రామీణ నేపథ్యం, పెద్ద పెద్ద ప్రాజెక్టులు లేకపోతే పెద్ద పెద్ద ఏం లేవు. ఇక్కడ రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలి, ఇంటి ముందు సిమెంట్ రోడ్డు ఉండాలి, ఇంట్లో నుంచి వచ్చే మునుగు బయటికి వెళ్ళిపోవాలి, అది చాలు. ఇవి కూడా చేయడానికి ఇన్ని సంవత్సరాల్లో కనీసం 5% కూడా చేయలేకపోయారు. నాగార్జున సాగర్ డ్యాంలో నీళ్లున్నా సరే మా పంట పొలాలకు నీళ్లు రాలేదు. లేకపోతే నిత్యం మహిళలైతే వారి యొక్క గౌరవాన్ని పక్కన పెట్టి ఆ బురదలో దారుణంగా నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి. ఇట్లాంటి ఎన్నో సందర్భాల్లో చాలా సమస్యలకి వీటన్నిటిని కూడా పరిష్కారం చేయబట్టి పెద్ద ఎత్తున ప్రజల్లో వారి సంతోషం, ఆనందం, ఆప్యాయత, ప్రేమ ఎక్కడికి వెళ్ళినా కూడా చూపెట్టడానికి కారణం అదే. వాళ్ళ ఇంట్లో బిడ్డలాగా, వారి సొంత కుటుంబ సభ్యుడిలాగా, వారి తమ్ముడిలాగా, వాళ్ళ అన్నలాగా, వారి కొడుకులాగా వారు నన్ను భావిస్తూ ఉన్నారు. అంతకంటే మనకి ఇంకా కావాల్సిందేముంది? ఓకే సార్, మీ విలువైన సమయాన్ని మాతో కేటాయించి మీ రాజకీయ కెరీరు అలాగే మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మాతో పంచుకున్నారు. 2019లో కూడా మీరు ఇలాగే మరలా విజయం సాధించి మీరు ఊహించినట్టుగానే మంత్రి పదవి రావాలని మేము కోరుకుంటున్నాం.